హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఈరోజు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం సాంస్క్రిట్లో పద్య భాగంలోని 2వ పాఠ్యభాగము అయిన విక్రమాంకస్య ఔదార్యం అనే పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని నేర్చుకుందాము రండి. దీని యొక్క కవి బిల్హణుడు. ముందుగా పరిచయము చూద్దాము. విక్రమాంకస్య ఔదార్యము అను ఈ పాఠ్యభాగము బిల్హణ మహాకవి రాసిన విక్రమాంక దేవచరితము అను గ్రంథం నుండి గ్రహించబడింది. కాశ్మీర దేశంలో జనించిన బిల్హణుడు విద్యార్థనకై దేశ సంచారం చేస్తూ కర్ణాటక దేశాన్ని పాలిస్తూ విక్రమాదిత్యుని ఆస్థాన పండితునిగా స్థిరపడినాడు. దీనిని బట్టి బిల్హణుడు 12వ శతాబ్దంనకు పూర్వము వాడు అని పండితుల అభిప్రాయము. కథా సారాంశము. భారతదేశ దక్షిణ భాగంలో ఉన్న కర్ణాటక దేశంను ఆహవ మల్లుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజునకు సోమదేవుడు, విక్రమాదిత్యుడు, జయసింహుడు అను ముగ్గురు కుమారులు ఉండేవారు. ఈ ముగ్గురిలో 2వ కుమారుడైన విక్రమాదిత్యుడు అన్ని యుద్ధ విద్యలు, రాజ పద్యములయందు మంచి ప్రతిభ కలిగినవాడయ్యెను. యుద్ధములయందు అతనికి గల అత్యంత ఉత్సాహము, రాజకార్యములను నిర్వహించుటలో అతనికి విక్రమాదిత్యునికి గల గొప్ప పట్టుదలను గమనించిన ఆహవమల్లుడు విక్రమాదిత్యుని యువరాజుగా చేసినట్లయితే సింహ పరాక్రమముడైన విక్రముని ఒడిలో పాలింపబడే ఆ రాజ్యము పైకి దండెత్తుటకు ఎవరూ ధైర్యం చేయరని భావించెను. నేను రాజుగా మరియు విక్రముడు యువరాజుగా ఇరువురము రక్షించుచుండగా 2 తీరముల నడుమ ప్రవహించుచు ప్రశాంతతను పొందునట్టి నది వలె ఈ రాజ్యము నా ధరణ స్థితిని పొందును అని ఆలోచించి విక్రమాదిత్యుని యువరాజుగా అభిషేకించుటకు ఇష్టపడెను. వెంటనే విక్రమాదిత్యుని పిలిపించిన తన నిర్ణయమును తెలిపి యువరాజుగా పట్టాభిషేకం పొందుటకు సిద్ధముగా ఉండమని తెలిపెను. అప్పుడు విక్రమాదిత్యుడు తండ్రితో, మీ ఆజ్ఞను పాటించుట నా కర్తవ్యము. ప్రస్తుతం రాజులందరూ నా ఆజ్ఞను శిరసావహించుచున్నారు. త్యాగమునకు మరియు భోగములకు సంపద నా వశమై ఉన్నది. మీ దయవల్ల అన్ని మర్యాదలు పొందుతున్నా నేను యువరాజు భావముతోనే ఉన్నాను అని పలికెను. అందులకు రాజు, కుమారా నా కోరికను ఎందుకు తిరస్కరించుచున్నావు? ఈ రాజ్యరక్షణ భారమును నీవు వహించకున్నచో నాకు విశ్రాంతి ఎట్లా లభించును అనెను. దానికి సమాధానంగా విక్రమాదిత్యుడు, తండ్రి నాకంటే పెద్దవాడైన సోమదేవుడే యువరాజ్య పట్టాభిషేకమునకు అర్హుడు. ఈ పదవికి నేను అర్హుడను కాను. ఇంకను పెద్ద కుమారుని కాదని మీరు నన్ను అభిషిక్తుణ్ణి చేసినచో మన వంశమునకు మచ్చ ఏర్పడును. రాజధర్మమును అనుసరించి మీరు మహారాజుగాను నా పెద్ద సోదరుడు యువరాజుగాను పాలన కొనసాగించండి. నేను మీ ఇద్దరిని అనుసరించుచు రాజశాసనమునకు కట్టుబడి సమస్త కార్యములను జరిపించగలను అని తెలిపెను. అతని మాటలు విని రాజు ఆహనమల్లుడు అత్యంత ఆశ్చర్యమును పొందెను. అతని ధర్మ విచక్షణను చూసి ఆశ్చర్యచకితుడాయెను. ఈ విక్రమాదిత్యుడు మా యొక్క వంశమున రత్నము వంటివాడు అని చాలా ఆనందం పొందెను. ఈ విధముగా విక్రమాదిత్యుడు తన అన్న అయిన సోమదేవుని సామర్థ్యమును తండ్రికి వివరించి అతనిని యువరాజుగా చేసెను. తనకు లభించిన రాజపదవిని కూడా లక్ష్యపెట్టక రాజధర్మములయందు వ్యక్తిగత అర్హతలు ఎప్పుడూ యోగ్యము కావు అని ఆలోచించిన విక్రమాదిత్యుడు తన ఔదార్యమును చూపెను. ఇది విక్రమాంకస్య ఔదార్యము అనే పాఠ్యభాగం యొక్క సారాంశము. దీన్ని మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వలన, మంచి మంచి కామెంట్లు పెట్టడం వలన నాకు మరింత ఉత్సాహంతో నేను ఇంకా మంచి మంచి పాఠాలు చెప్పగలను. ధన్యవాదాలు.